తక్కువ ఎక్కువల గురించి కాదు పల్లవి, ఇది ఆచారం, తప్పకూడదు. పర్వతి నేను ఇంటి ఆడపిల్లే, మన ఇంటి తరపున మొదటి బోనం ఎత్తాలి. మరి అనుపమమ్మ మోసింది కదా ఎన్ని సంవత్సరాలు? అనుపమ నా పెద్ద కూతురు. నేను దత్తత తీసుకున్నానని నీకు తెలీదా? అంటే ఈసారి కూడా అనుపమమ్మే మోస్తుందా? కాదు. మరింకెవరత్తయ్యా? నన్ను మచ్చిక చేసుకోవడానికి ఈసారి మా అమ్మ నన్ను తొలి బోనం ఎత్తుకోమంటుందనుకుంటా. నన్ను బ్రతిమలాడినా వాళ్లదే తప్పని ఒప్పుకుంటే కాని తొలి బోనం ఎత్తుకోను. చెప్పండి అత్తయ్యా. త్వరగా చెప్పమ్మా, లేకపోతే రక్తపోటు వచ్చేలా ఉంది. కళ్యాణి, ఈసారి నువ్వే తొలి బోనం ఎత్తాలి. కళ్యాణినా? నేనింకా దమ్మెంతి వదినేమో అనుకున్నాను. పెళ్లైన కొత్త జంట తొలి బోనం సమర్పిస్తే ఆ ఇంటికే మంచిది. అందుకేం కాదు, ఊరందరి ముందు నన్ను అవమానించడానికి చేస్తున్నారు. ప్రతిదానికి పెడార్థాలు తీయకు. నోరు మూసుకుని పెద్దలు చెప్పింది విను. మూసుకుంటాను. నాకు సమయం వస్తుంది, అప్పుడు చెప్తాను. తననేం పట్టించుకోకండి అత్తయ్య, మీరు కానివ్వండి. నోరు తెరిచి మరీ అడిగాను, తొలి బోనం మోస్తానత్తయ్యా అని. అయినా ఇవ్వలేదు. వీళ్ల వంశమేదో ఆకాశం నుండి ఊడిపడ్డట్టు మాట్లాడుతుంది. ఇప్పుడు నాకు అమ్మవారి బోనం ఎందుకివ్వరో నేను చూస్తాను. అనుపమ, బోనం సిద్ధం చేద్దాం పదండి. శాంతించమ్మా, శాంతించు. ఏం జరుగుతుంది ఇక్కడ? నా పరమ భక్తురాలికి అన్యాయం చేస్తున్నారు. ఎవరమ్మా? పర్వతనేని శివపార్వతి చిన్న కోడలు పల్లవి. పల్లవి చేతే బోనం మోయించుకోవాలనుందే. ఈసారి ఆ అమ్మాయికే తొలి బోనం ఎత్తండి, అర్థమైందా? అమ్మా, నాకేదో అనుమానంగా ఉంది. పెళ్ళైన ఇన్నేళ్లలో పల్లవికి ఎప్పుడూ అమ్మవారు ఆవహించలేదు. కావాలని చేస్తున్నట్టుంది. ఏం ఆలోచిస్తున్నారు? మీకు నేను చెప్తుంటే అర్థం కావడం లేదా? అర్థమైందమ్మా, అర్థమైంది. నీ కోరిక ప్రకారమే చేస్తాం. నువ్వు శాంతించమ్మా, శాంతించు. ఏమైంది అత్తయ్య? ఏం యాక్ట్ చేస్తున్నావే? అమ్మవారు ఆవహించారమ్మా నీకు. నీ కోరిక తీర్చమన్నారు. తొలి బోనం నువ్వే ఎత్తుతున్నావు. కాకపోతే తొలి బోనం ఎత్తేవాళ్ళు అమ్మవారికి సాంబ్రాణి సమర్పించి ఆ తర్వాత బోనం ఎత్తుకోవాలి. అలాగే అత్తయ్య. అనుపమా, వెళ్ళి బాగా కాల్చిన బొగ్గులు తీసుకురా. అలాగే అమ్మా. తీసుకో, తీసుకో. ఇలాగా అత్తయ్య? పట్టుకోమ్మా. క్లాత్ ఇవ్వండి. అలా కుదరదు, అలాగే చేత్తో పట్టుకుని సమర్పించాలి. అనుపమా, సాంబ్రాణి వేయి అందులో. తీసుకో పల్లవి. అత్తయ్య,
అమ్మా. అలా వదిలేసావేంటి? అమ్మవారికి కోపం వస్తుంది. కాలిపోతుందండి. అమ్మవారి అనుగ్రహం ఉంటే కాలదు. ఒకవేళ కాలినా మధ్యలో ఇలా ఆపకూడదు. కాలుతుందని విసిరేసిన దానివి బోనం కూడా అలానే విసిరేస్తావేమో. అలా ఏం జరగదులేండి. సాక్షాత్తు అమ్మవారే పల్లవికి పోనింది. ఇప్పుడు కూడా మళ్ళీ తెచ్చి పల్లవి చేతిలో పెట్టండి. అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య. నేను ఇదంతా నాటకం ఆడాను. అమ్మవారితో ఆటలా చంపేస్తాను. నేనెందుకు మైకూడదు అన్నావు కదా పల్లవి. ఎందుకే ఒకసారి బోనం ఎత్తుకున్న తర్వాత ఎన్ని అవాంతరాలు వచ్చినా అమ్మవారికి సమర్పించే లోపు కింద పెట్టకూడదు. అనుపమ కళ్యాణీలు అలా చేయగలరు. అందుకే మీ అత్తయ్య కన్న కూతురు పేరు కూడా కాకుండా కళ్యాణి పేరు చెప్పింది. అమ్మా, జరిగిందేదో జరిగింది. పల్లవి తెలియక చేసింది. పూజ మొదలు పెడదాం. తొలి బోనం సమర్పిద్దాం. కళ్యాణి, నువ్వు సిద్ధమా అమ్మా? సిద్ధమే నానమ్మా. శివరాత్రి రోజున ఎలా ఓర్పుగా చేసావో అలాగే ఈ రోజు కూడా చెయ్యాలి. అలాగే నానమ్మా. సిద్ధు, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? బోనాలు జరిగే దగ్గరికి. అవునా? అక్కడికి ఎందుకు? చెప్పాను కదా శామ్, బాబుని తీసుకుని వెళ్దామని. ఈరోజు అమ్మవారికి బోనాలు సమర్పించడానికి ఇంట్లో వాళ్ళు అందరూ వస్తారు. గుడంతా అమ్మవారి భక్తులతో హంగామాగా ఉంటుంది. ఒక పక్క పోతురాజులు, మరో పక్క అమ్మవారు ఆవహించిన వాళ్ళు, ఇంకో పక్క మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చేవాళ్ళు. ఈ హడావిడిలోనే మనం బాబుని తీసుకుని వెళ్ళిపోతున్నాం. కానీ మనం అనుకున్నంత సులువుగా అవుతుందా సిద్ధు? బాబుని వాళ్ళు వదిలిపెట్టారు కదా. ఎప్పుడూ బాబుతో శౌర్య కళ్యాణి ఉండనే ఉంటారు. నిజమే, ఇందులో చాలా రిస్క్ ఉంది. కానీ తప్పసాం. నేను చేస్తుంది కేవలం నీ కళ్ళల్లో ఆనందం చూడడానికి. ఇప్పుడు మనం డూ ఆర్ డై సిచ్యువేషన్లో ఉన్నాం. కానీ మనల్ని చూడగానే శౌర్య ఖచ్చితంగా కాల్ చేస్తాడనిపిస్తుంది. లాస్ట్ టైం నేనేదో తప్పించుకోగలిగాను. మనం ఈసారి శౌర్య కళ్యాణిల పక్కనే ఉన్నా మనల్ని గుర్తుపట్టలేరు శామ్. ఎలా సిద్ధు? మనం మనలా కాకుండా మారు వేషాల్లో అమ్మవారికి శౌర్య వాళ్ళకి దగ్గరగా ఉండే మనుషుల్లో కలిసిపోతాం. అదును చూసి అందరూ భక్తిలో మునిగిపోతున్న సమయంలో బాబుని తీసుకుని పారిపోతాం. అయితే ఈ రోజుతో నాకు కన్నయ్యకి మధ్య ఉన్న దూరం దూరమైపోతుందన్నమాట. అవును శామ్. నాకిప్పుడు చాలా ఆనందంగా ఉంది సిద్ధు. నాకోసం నువ్వు ఇదంతా చేస్తుంటే నీ ప్రేమను పొందినందుకు నేను చాలా లక్కీ అనిపిస్తుంది. నువ్వు కాదు, నేను లక్కీ నువ్వు దొరికినందుకు. నువ్వు నన్నెంత ప్రేమిస్తున్నావో అత్తయ్య నన్ను అంతలా ద్వేషిస్తుంది సిద్ధు. ఒక్కోసారి అత్తయ్య అనే మాటలు వింటుంటే దమయంతి అత్తయ్యే బెటర్ ఏమో అనిపిస్తుంది. అత్తయ్య కూడా మారిపోతే మనందరం కలిసి ఆనందంగా ఉండొచ్చు. ఆ రోజు త్వరలోనే వస్తుంది శామ్. మా అమ్మ నా మీద ప్రేమని నీ మీద కోపంగా చూపిస్తుంది, అంతే. డ్రైవర్, కారాపు. శామ్, మనం ఇక్కడే గెటప్ చేంజ్ అవ్వాలి. పద, నువ్వు ఇక్కడే కార్ అటు ఇటు తిప్పుతూ ఉండు. నేను కాల్ చేసినప్పుడు రా. అలాగే సార్. బోనం సిద్ధం చేద్దాం, పదండి.
అనుపమ అమ్మా అనుపమకు అమ్మవారు కొన్నట్టుందండి. పల్లవి కుంకుమ తీసుకో. అత్తయ్య పోయినసారి సంపద వల్ల గండం అంటే ఇంత జరిగింది. ఇప్పుడేం చెప్తుందో. అమ్మా మైసమ్మ తల్లి శాంతించమ్మా. రాక్షసులు వచ్చేశారు. రాక్షసుల నీడ బాబు మీద పడుతుంది. మీ మనవడి బిడ్డని మీ కుటుంబానికి దూరం చేయాలని చూస్తున్నారు. బాబుని మాకు దూరం చేయడం ఏంటమ్మా? ఎవరు వాళ్ళు? నీ ప్రాణమైన బాబుని ప్రాణాలకు తెగించి కాపాడుకో. గండం పొంచి ఉంది. రాక్షసులు ఏ క్షణమైనా కాటేయొచ్చు. అమ్మా బాబుని ఎలా అయినా కాపాడుకుంటానమ్మా. నీ దయ మా మీద ఉంచమ్మా. కళ్యాణి చిన్నపిల్లమ్మ. బాబు దూరం అయితే ఉండలేదు. నువ్వే ఆ బిడ్డల్ని కాపాడాలి. అమ్మా ఈ గండం గట్టెక్కించమ్మా. ఈ రోజు నీకు బోనం సమర్పించాక అఖండ జ్యోతిని నెత్తిన పెట్టుకొని నిప్పుల గుండెల్లో నడుస్తానమ్మా. అమ్మవారు బాబును దూరం చేయాలని చూస్తున్నారు అంటుంది. అంటే సిద్ధు సంపదలు ఏమైనా ఇక్కడికి వస్తున్నారా? మళ్ళీ బాబునెత్తికెళ్లే ప్రయత్నం ఏమైనా చేయబోతున్నారా? అనుపమ అనుపమ అనుపమ. అమ్మా ఏంటలా ఉన్నారు? అమ్మవారు నీ నోట భవిష్యవాణి పలికించింది. బాబు మనకు దూరం కాబోతున్నాడని, కాపాడుకోమని హెచ్చరించింది. చెప్పు శౌర్య. వాసు, మన కానిస్టేబుల్స్ కాల్ చేశారా? చేశాడు శౌర్య. సంపద వాళ్ళు బయలుదేరిన కార్ డీటెయిల్స్ పంపించాడు. చెప్పేది జాగ్రత్తగా విను. సిద్ధు సంపద వాళ్ళు బోనాల జాతర దగ్గరికి కన్ఫర్మ్ గా వస్తారు. నిజంగా వస్తే ఈసారి మిస్ కాకూడదు. జాతర దగ్గరికి రావాలంటే నేనున్న చెక్ పోస్ట్ దాటే రావాలి. నేను చూసుకుంటాను శౌర్య. అలర్ట్ వాసు, అలర్ట్. ఓకే శౌర్య. కళ్యాణి, కళ్యాణి, కళ్ళు మండుతున్నాయా? కంట్లో నలక పడింది ఆఫీసర్.
పోయిందా? ఎవరు మీరు? అడగకుండా మా ఫోటోలు తీస్తున్నారు. నేను ఫోటోగ్రాఫర్ని మేడం. ప్రతి సంవత్సరం బోనాల ఉత్సవాలకి ఫొటోస్ గుడి తరపు నుంచి తీస్తుంటాను. జ్ఞాపకాలుగా ఉంచుతారు. అవునా? ఒక నిమిషం, మా బాబుని కూడా తీసుకొస్తాను. ఓకే మేడం. నానమ్మా, బాబునివ్వండి. ఆఫీసర్, స్మైల్ కొంచెం. ఓకే. కళ్యాణి ఏంటి కన్నయ్య కన్న తల్లిలాగా ఫీల్ అవుతుంది? అందరూ చూస్తున్నా నా కన్నయ్యతోనే ఫోటోలు దిగుతుంది. నార్మల్గా దిగుతుందా లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా? మోక్ష, నీకు పుట్టగానే అమ్మని దూరం చేశాడని ఆ దేవుడి మీద అప్పుడు నా కోపం వచ్చినా ఇప్పుడు కళ్యాణి ఇలాంటి అమ్మనిచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాలనుంది. శౌర్య ఎప్పుడు నవ్వుతూనే ఉండేవాడు. ఇప్పుడు ఇంకా నా గురించి ఆలోచిస్తున్నట్టున్నాడు. సిద్ధులాగే శౌర్య ప్రేమ కూడా చాలా గొప్పది. ఒక్కోసారి అనిపిస్తుంది సిద్ధు ప్రేమ కన్నా శౌర్య ప్రేమ గొప్పది అని. సారీ శౌర్య, ఇంకా నువ్వు నన్ను తలుచుకుని బాధపడుతూనే ఉన్నావు. నీ స్థానంలో ఇంకెవరైనా ఉండే ఉంటే ఈ పాటికి రెండో పెళ్లి చేసుకుని ఉండేవాళ్ళు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే. అమ్మా, తొలి బోనం ఈ జంటే సమర్పించాలి. అలాగే పంతులు గారు, వెళ్ళండమ్మా. కానిస్టేబుల్స్, ఆ కార్ ఆపండి. ఆపో. చెక్ చేయండి. సార్, ఎవరు లేరు సార్. ఓకే, ఆ కార్ని పంపించేయండి. సార్, రమణ మనకు చెప్పిన డీటెయిల్స్ ఉన్న కార్ని ఆపితే సరిపోతుంది కదా. వాళ్ళని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వాళ్ళు మధ్యలో ఏదైనా కార్ షిఫ్ట్ అయి ఉండొచ్చు, చెప్పలేం. నిజమే సార్. వాళ్ళు ఇంటి దగ్గర నుండి బయలుదేరి చాలాసేపు అయింది. అక్కడి నుంచి టెంపుల్కి రావడానికి 15 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు. అలాంటిది 1 అవర్ అయింది. వెహికల్ రాలేదు. సిద్ధు సంపదలు కనిపించలేదు. సంథింగ్ రాంగ్. ఒకవేళ ఏదైనా అడ్డదారిలో శౌర్య అనుమానించినట్టు టెంపుల్కి ఏమైనా వెళ్ళుంటారా? శౌర్యని అలర్ట్ చేస్తే బెటర్. చెప్పు వాసు. శౌర్య, 1 అవర్ అయింది. బట్ సిద్ధు సంపదలు కానీ వెహికల్ కానీ ఈ రోడ్లో రాలేదు. మేబీ వాళ్ళు ఆల్రెడీ అక్కడికి వచ్చేసినట్టున్నారు. మీరు కొంచెం అలర్ట్గా ఉంటే బెటర్. నేను చూసుకుంటాను వాసు. అక్కడ మన వాళ్ళ నుంచి నువ్వు కొంతమంది కానిస్టేబుల్స్ని తీసుకొని ఇక్కడికి రా. అలాగే శౌర్య.